గత వీడియోలో ప్రశ్నకి సమాధానం మరియు వివరణ ఒకసారి చూసినట్లయితే సహజ కవచకుండలాలతో జన్మించింది ఎవరు? ఆప్షన్ ఏ అర్జునుడు, ఆప్షన్ బి కర్ణుడు, ఆప్షన్ సి అంగారపర్ణుడు, ఆప్షన్ డి భీముడు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కర్ణుడు. ఇక్కడ ఒకసారి స్టోరీ చూస్తే సహస్ర కవచుడు అనే రాక్షసుడు 1000 కవచాలతో ఉండి ప్రజలను చిత్రహింసలకు గురి చేసేవాడు. అప్పుడు విష్ణుమూర్తి నరనారాయణ రూపంలో అవతరించి ఆ సహస్ర కవచకుడిచే యుద్ధం చేసి తన 999 కవచాలను ఛేదించారు. ఇక చివర ఒక కవచం మిగిలి ఉండగా ఆ కవచకుడు పరుగున సూర్యుని వద్దకు వెళ్ళి సూర్యుని యొక్క అభయం కోరాడు. దీనితో సూర్యుడు కలకాలం నేను నీకు అభయం ఇవ్వలేను, కానీ నరనారాయణుల అనంతరం నా నుండి నీకు విముక్తి కలిగిస్తాను అని అంటాడు. తదనంతరం కుంతీదేవి మంత్రబలానికి కట్టుబడిన సూర్యుడు సహస్ర కవచకుడిని కర్ణుడి రూపంలో జన్మించమని ఆదేశిస్తాడు. అందుకే కర్ణుడు సహజ కవచకుండలాలతో కుంతీదేవికి జన్మించాడు. తర్వాత కాలంలో ఇంద్రుడికి ఈ కవచాలను దానంగా ఇచ్చాడు కర్ణుడు. క్వశ్చన్ ఆఫ్ ద డే: కురుక్షేత్ర యుద్ధానికి ముందే విజయం పాండవులను వరిస్తుందని ధృతరాష్ట్రుడికి చెప్పింది ఎవరు? ఆప్షన్ ఏ యుయుత్సుడు, ఆప్షన్ బి శ్రీకృష్ణుడు, ఆప్షన్ సి సంజయుడు, ఆప్షన్ డి కర్ణుడు. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.